యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నైవేద్యం వండుతారా? దాన్ని ఎలా చేసి వసుని తిట్టిస్తానో చూడవే. ఏం చేయబోతున్నారా ఆంటీ? వసు వండిన నైవేద్యంలో బొగ్గు పొడి కలుపుతా. అన్నమంతా నల్లగా అవుతుంది, అది అశుభం. వసు చేత్తో వండటం వల్లే అలా అయిందని గొడవ చేద్దాం. సూపర్ ఐడియా ఆంటీ. పదండి పదండి పదండి. వసు, అన్నం ఉడుకుతోంది. ఇంకొన్ని కర్రపుల్లలు తీసుకురావాలి కదా. నేను తీసుకొస్తానక్క. పద, నేను వస్తాను. ఆంటీ వెళ్ళండి వెళ్ళండి. వాళ్ళు తిరిగొచ్చేలోపు బొగ్గు పడిని అన్నంలో కలిపేసరండి. ఉండు ఉండు, త్వరగా వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళు 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 వెళ్ళు. ఆంటీ రండి 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 రండి. వస్తుంది, పద 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 పదండి. ఏమైంది వసు? నైవేద్యం నల్లగా అయిపోయింది అత్తయ్య.
అనుకున్నాను. ఇంటిల్లి పదికి మంచి జరగాలని నీ మనసులో ఉంటే కదా, అందుకే నైవేద్యం నల్లగా అయిపోయింది. ఏంటిది వసు? నీ మనసులో ఏం ఆలోచిస్తున్నావు? అందరూ నాశనం అయిపోవాలి అనా? మా ఇంటికి మంచి జరగకూడదనా? ఇందాక మాల ఇంట్లో పెట్టి వచ్చేసావు. పొల్లుదండాలు పెట్టమంటే పెట్టలేదు. ఇప్పుడు మాడిపోయి నైవేద్యం తీసుకొచ్చావు. నీ ఉద్దేశం ఏంటి? ఏం చేయాలనుకుంటున్నావు? నీ అత్తయ్య వసుని చెడామడ తిట్టడం ఖాయం హారిక. అవునా ఆంటీ? వసు అక్క బోర్ నేర్వటం గ్యారెంటీ. అమ్మా, దండం పెట్టుకుని నైవేద్యం సమర్పించు. ప్రసాదం చాలా బాగా చేసావమ్మా. ఏం చేశారండి? నైవేద్యం నల్లగా లేదేంటి? అదే నాకు అర్థం కావట్లేదే. నా చేతులతో బొగ్గుపొడి కలిపాను, ఆయన రంగు మారలేదు. నేను చెప్పనా అమ్మమ్మా? ఏమంటున్నావు బన్నీ? నైవేద్యాన్ని నల్లగా మార్చి మా మమ్మీని తిట్టించాలని మీరు ప్లాన్ చేయడం నేను విన్నానమ్మమ్మా. మమ్మీ పెద్దమ్మ కట్టెల కోసం పక్కకి వెళ్ళినప్పుడు మీరు నైవేద్యంలో బొగ్గు పొడి కలిపారు కదా, ఆ కుండను మార్చి వేరే కుండ పెట్టాను అక్కడ. మీరు మా మమ్మీని తిట్టించాలని మాల దాచిపెట్టారు. ఇప్పుడు నైవేద్యం పాడు చేయాలనుకున్నారు. నన్ను గుడికి రాకుండా ఆపాలనుకున్నారు. ఈ విషయాలన్నీ మా డాడీతో చెప్తే మీ పని అయిపోతుంది. కానీ పూజ డిస్టర్బ్ అవ్వకూడదని ఆగిపోతున్నాను. ఇంకోసారి ఇలా చేశారో మీ సంగతి చెప్తాను, జాగ్రత్త. మనకి వార్నింగ్ ఇస్తున్నాడేంటే వీడు? వాడికల్లా దొరికిపోయా మరి. వాణ్ణి వాళ్ళ మమ్మీని వదిలిపెట్టను. చెప్తాను వాళ్ళిద్దరి సంగతి. పద పద. అమ్మా, జంటలందరూ కూర్చోండి.
నాకు రెండో పెళ్ళయ్యుంటే నేను జంటగా కూర్చునుండేదాన్ని. ఈ జన్మకు ఆ ప్రాప్తం ఉందో లేదో. గుండించి ఇంటికి వెళ్లేలోపు వీణ్ణి దెబ్బ కొట్టాలి. వసుని అవమానించి ఏడిపించాలి. మీరనుకున్నట్టు శాంతి పూజ సమాప్తం అయింది. అందరూ అమ్మవారికి దండం పెట్టుకొని మనసులో ఉన్న కోరికను విన్నవించుకోండి, ఆశీర్వాదం తీసుకోండి. ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. మనోభీష్ట ఫలసిద్ధిరస్తు. సుపుత్ర ప్రాప్తిరస్తు. వాళ్ళని అలా ఎందుకు దీవించారు పంతులు గారు? మంచి దీవెనే కదమ్మా. అమ్మవారి ఆశీర్వాద బలం వల్ల ఈ దంపతులకి మంచి సంతానం కలుగుతుంది. లేదు పంతులు గారు, వాళ్ళకి ఇప్పటికే పిల్లలున్నారు. మళ్ళీ పిల్లలు వద్దు. ఇప్పటికిప్పుడు పిల్లలు కావాలని వాళ్ళు కోరుకోవడం లేదు, మేము కోరుకోవడం లేదు. మనం ఒకటి తెలిస్తే దైవం వేరొకటి తెలుస్తుంది. మనం అనుకున్నవన్నీ జరగవు, దైవం కొన్ని జరిపిస్తుంది. నా నోటి నుంచి ఆ దీవెన రావడం కూడా అంతా ఆ దైవ సంకల్పం. ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు పిల్లల్ని కనకుండా చూడు తల్లి. నా కడుపులో ఉన్న బిడ్డ భారం నీదేనమ్మా. నేను మళ్ళీ తల్లిని కావటం అంతా నీ సంకల్పమే. పంతులు గారు, వాళ్ళ గురించి ఎందుకు? ఇదిగో వీళ్ళకి త్వరగా పిల్లలు కలగాలని దీవించండి. వాళ్ళకి పిల్లలు కలగాలని దీవించడం ఏంటి అత్తయ్య? ఆల్రెడీ హారిక ప్రెగ్నెంట్ కదా. అదేరా, ఆ కడుపులోని బిడ్డ త్వరగా బయటికి రావాలని దీవించమంటున్నాను. అంతే అంతే, దీవించండి దీవించండి. సుపుత్ర ప్రాప్తిరస్తు. అమ్మా, మీరు కడుపుతో ఉన్నారు కదా, ఈ ఉయ్యాలను అక్కడున్న అమ్మవారి చెట్టుకు కట్టండి, మంచి సంతానం కలుగుతుంది.
ఆంటీ నేను ప్రెగ్నెంట్ని కాదు కదా, ఈ ఊయల కట్టొచ్చో లేదు? నిజమేనే, పంతులు గారిని అడుగుదాం. పంతులు గారు, నాకు సందేహం. ఇప్పుడు కడుపుతో లేనివారు ఊయల కడితే ఏమవుతుంది? త్వరగా సంతాన భాగ్యం కలుగుతుంది. ఒకవేళ కడుపు లేకపోయినా ఉందని అబద్ధం చెప్పి ఊయల కడితే ఏమవుతుంది? అబద్ధాలు చెప్పడం తప్పు కదమ్మా. మనం ఎక్కడెక్కడో చేసిన పాపాలు దైవ సన్నిధిలో దొరికిపోతాయి. అలాంటి దైవ సన్నిధిలో చేసే పాపాలు అంటే అబద్ధాలు చెప్పడం, పాపాలు చేయడం వంటివన్నమాట. ఎక్కడికి వెళ్ళినా దొరికిపోతారు, శిక్షింపబడతారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు సుమంగళి? ఊరికే అన్నయ్యా, జనరల్ నాలెడ్జ్ కోసం, అంతే అంతే. పంతులు గారు, నన్ను కూడా దీవించండి. ఆయుర ఆరోగ్యమస్తు, శతమానం భవతి. పాపి చిరాయివని నేనెలాగో నిండు 100 ఏళ్ళు బతుకుతాను. అలా దీవించే బదులు నాకు 2వ పెళ్ళవుతుందని దీవించచ్చు కదా, పిసినారి పంతులు. పదహారిక, చెట్టుకు ఊయల కట్టొద్దాం. మళ్ళీ నువ్వెందుకురా? నేను హారికతో వెళ్ళి కట్టిస్తాను. లేదు, నేనే స్వయంగా హారికతో కట్టిస్తాను. పదహారిక. నీతో మాట్లాడాలక్క. ఏంటి వసు? కడుపుతో ఉన్నవాళ్ళు అమ్మవారి చెట్టుకి ఉయ్యాల కడితే మంచిదని పంతులు గారు చెప్పారు కదక్కా. నాకు ఉయ్యాల కట్టాలని ఉంది. నేను అదే అనుకున్నాను వసు. కడుపుతో ఉన్నవారు శాంతి పూజ చేయకూడదని తెలిసినా చెయ్యాల్సొచ్చింది. అమ్మవారి చెట్టుకి నువ్వు ఉయ్యాల కడితే అయినా ఆ దోషం అక్కడితో పోతుందేమో. కానీ పంతులు గారు ఒకటే ఉయ్యాల తెచ్చారు. ఇంకో ఉయ్యాలుండుంటే బావుండేది. ఇప్పటికిప్పుడు ఉయ్యాల ఎవరిస్తారక్కా? భగవంతుడా, నువ్వే ఏదైనా దారి చూపించు. అమ్మా వసు, మీరు మీ పెద్దమ్మనే అనుకో. నా పేరు మీకెలా తెలుసు? ఇందాక మీరు మాట్లాడుకుంటుంటే విన్నాను. ఇదిగో ఈ ఉయ్యాలు తీసుకో. వెళ్ళి చెట్టు కట్టమ్మా, నీకు పండంటి బిడ్డ పుడతాడు. నేను కడుపుతో ఉన్నానని మీకెలా తెలుసమ్మా? నిన్ను చూస్తుంటే అలా అనిపించిందమ్మా. నాకే ఈ ఉయ్యాల ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు? నా మనవరాలతో కట్టిద్దామని తీసుకొచ్చాను. అదేమో ఈరోజు గుడికి రాలేదు. వెనక్కి తీసుకెళ్ళటం ఎందుకని నీకిస్తున్నానమ్మా.